ఈసారి పండుగ ఎప్పుడు అనేది చాలామంది రకరకాలుగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లేదు, ఈ సంవత్సరంలో ఈ పరాభవ నామ సంవత్సరము కన్‌ఫ్యూజ్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గాని, దేశవ్యాప్తంగా గాని ఒకే ఒక రోజు 19వ తారీఖు రోజు గురువారం రోజు అని. ఎక్కడ ఏ పంచాంగకర్తలు గాని, ఎక్కడ గాని 2 రోజులుగా కొంతమంది ఒక రోజు, కొంతమంది ఒక రోజు అని కన్‌ఫ్యూజన్ మాట కానీ లేదు. కాకపోతే ఈసారి వచ్చినటువంటి పండుగ ఒకరోజు అమావాస్య తర్వాత ఉగాది పండుగ వస్తుండే. ఈసారి క్షీణతిథి క్షీణతిథి పాడ్యమి అనే క్షీణతిథి వల్ల అమావాస్య పండుగ 2 ఒకే రోజు వచ్చాయి. 2 గురువారమే వచ్చాయి. మరి ఇలా వస్తే ఎలా చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్. అమావాస్య రోజు కొంతమంది ఆయుధాలకు పూజ చేయడము, కొన్ని ఇతరతర పూజలు చేసుకోవడం ఉంటుంది. మరి ఈసారి ఉగాదికి ముందు మేము అలాంటివి చేసుకునేటటువంటి వాళ్ళము. ఈసారి 2 ఒకసారి వస్తే ఎలా చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం లేదు, మీరు యథాప్రకారంగా గురువారం రోజు ఉదయం యథాప్రకారంగా అమావాస్య రోజు చేసుకున్నటువంటి కార్యక్రమం అంతా చేసుకోవచ్చు. అలాగనే పండుగను కూడా చేసుకోవచ్చు. పచ్చడి, పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. క్షీణతిథి వల్ల ఇలా వచ్చింది. ఎప్పుడు అమావాస్య అయిన మొదటి రోజు మరుసటి రోజు ఉగాది పండుగ వస్తుండే, అది సర్వసాధారణమే. ఒక్కొక్కసారి పంచాంగాలలో కొన్ని నక్షత్రాలు తిథులు క్షీణ దశలో ఉండేటప్పుడు వల్ల ఇలా వస్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణమే. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తూ ఉంటే ఒక అరగంటకు ఒక బస్సు ఉంది ఆ ఊరికి అనుకుందాం. ఒకసారి నిలబడ్డప్పుడు ఆ ఊరికి సంబంధించిన 2 బస్సులు ఒకసారి వచ్చాయి అనుకుందాం. తప్పేం లేదు కదా. అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్షీణతిథి వల్ల ఇలా జరుగుతుంది. మీరు చక్కగా గురువారం రోజు అమావాస్య చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ గురువారమే చేసుకోవాలి. పండుగ ఎలా చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా పండుగ రోజు అలానే చేసుకోవాలి. అంటే పండుగ కార్యక్రమం, అమావాస్య కార్యక్రమము 2 ఒకటే రోజు చేసుకోవచ్చు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు చాలా పండుగలలో మొన్న హోలీ వచ్చింది. హోలీ ఈ మరుసటి రోజు కాముని కాల్చిన మరుసటి రోజు మరి గ్రహణం ఉంది. ఆ రోజు కాకుండా మరుసటి రోజు హోలీ జరుపుకోవాలని పంచాంగకర్తలందరూ కూడా, పండితులు అందరూ కూడా చెప్పారు. చాలామంది మరుసటి రోజు గ్రహణం ఉండడంతో మరుసటి రోజు జరుపుకునే హోలీ ఎప్పుడు అలవాటైంది జనాలకు, ప్రజలకు. మరొక రోజు గ్రహణం ఉన్నందుకు ఆ రోజు వదిలేసి మరో రోజు జరుపుకోవాలంటే హోలీ చాలా గ్రామాలలో, చాలా టౌన్లలో జరుపుకోలేరు. అలా ఎప్పుడు చేయకూడదు. పంచాంగము ఎలా సూచిస్తే, పండితులు ఎలా సూచిస్తే అలా మనం చేసుకోవడమే గొప్ప విషయం. మనము కొత్తగా ఆలోచించకూడదు. కొన్ని సమయాలలో అట్లా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. క్షీణతిథి కానీ, క్షీణ నక్షత్రం కానీ ఇలా జరుగుతుంది కనుక కన్ఫ్యూజ్ అయితే లేదు. చాలా క్లియర్గా ఉంది. అన్ని గురువారం రోజు చేసుకోవచ్చు. గురువారమే అమావాస్య ఉంది, గురువారమే పండుగ ఉంది. 2 కలిపి వచ్చినటువంటి సందర్భం ఇది. దీన్ని గుర్తించి అన్ని కార్యక్రమాలు ఆ రోజే చేసుకోవాలి. ఎలాంటి కన్ఫ్యూజ్ కావద్దు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 2 రకాలుగా పండుగ అయితే లేదు. ఒక్కొక్కసారి ఏమో 19 అంటున్నారు, 20 అంటున్నారు, ఒకసారి 14 అంటున్నారు, 15 అంటున్నారు. ఇట్లా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ ఉగాది విషయంలో ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. మొత్తం 19వ తేదీ అంటే గురువారం రోజే ఉగాది పండుగ ఉంది. మీరు చక్కగా ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా అన్ని కార్యక్రమాలు అంటే ఉగాది పండుగ రోజు ఏం చేయాలో అలా చేసుకోవాలి అని మీరు కొత్తగా ఆలోచిస్తారు. ఎప్పుడు అమావాస్య ఒక రోజు ముందు వస్తుండే కదా, మరుసటి రోజు పండుగ వస్తుండే కదా, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్కొక్కసారి పంచాంగంలో అనేక రకాల వింతలు విశేషాలు జరుగుతాయి. దాన్ని కూడా మనం గుర్తుకు తీసుకొచ్చుకోవాలి.